చిన్నరాయుడు మా ఊరి ప్రెసిడెంట్. ఈయన రామరాజు. రాత్రి గుళ్ళో దీపం గుంతో పొడిచి చంపేశారు. ఆయన తీసుకెళ్ళకండి. ఆయన హత్య చేయలేదు. నేనే హత్య చేశాను. ఎవరైనా చెప్పండి. మీరే హత్య చేయలేదు. నా భర్త హత్య చేయలేదు. నా భర్త హత్య చేయలేదమ్మా. రామరాజు, నిన్ను చూడడానికి ఒక అమ్మాయి వచ్చిందయ్యా. ఏమిటయ్యా ఒక్కసారిగా అంత ఆనందపడుతున్నావు? వచ్చిన అమ్మాయి ఎవరో కాదు, నా పెళ్ళాం. త్వరగా తీవయ్యా. ఏంటి రామరాజు హడావిడిగా వెళ్తున్నావు? నా పెళ్ళాం నన్ను చూడడానికి వచ్చింది. అన్నా, మా ఆవిడ నన్ను చూడడానికి వచ్చింది. నేను వెళ్ళి మాట్లాడొస్తాను. సరే రామరాజు. తాతయ్య, నీ మనవరాలు నన్ను చూడడానికి వచ్చింది. అలా సంతోషం అయ్యా. రామరాజు, చెయ్యని తప్పుకి మీరు శిక్ష అనుభవిస్తున్నారు. నా భర్త జైల్లో ఉన్నప్పుడు నేనెలా ప్రశాంతంగా బతకగలనని ఆవిడ శిక్ష విధించుకుంటుంది. ఏం జీవితం ఇదే. చూస్తుంటే ఇప్పుడు మీరిద్దరూ శిక్ష అనుభవిస్తున్నారు. బాధపడకండి. మీ ఇద్దరిని ఒకటి చేయటానికి నేను అన్ని విధాలుగా ప్రయత్నిస్తాను. ప్రయత్నించి చూడండి. మీ కోరిక నేనెందుకు కాదనాలి? ఎలా రాసి పెట్టుంటుందో అలా జరుగుతుంది. ధైర్యంగా ఉండండి. నాకు ఉరిశిక్ష పడితే మాత్రం ఆ విషయం మా ఆవిడికి చెప్పకండి. తెలిస్తే తను చనిపోతుంది. నేను చనిపోయిన తర్వాత మాత్రం నా భార్య భయపడకుండా మీరే తనకు తోడుగా ఉండి ధైర్యం చెప్పాలి. మళ్లీ జన్మంటూ ఉంటే నా భార్య కోసం నేను ఎదురు చూస్తూ ఉంటానని చెప్పండి. వీళ్ళందరూ నాతో ప్రేమగానే ఉంటున్నారు. నేను వీళ్లతో మంచిగానే ఉంటున్నాను. కానీ ఒకటే లోటు. అదేంటంటే పెళ్ళయి సంతోషంగా గడపాల్సిన కాలంలో ఒకరికొకరు అర్థం చేసుకోకుండా గడిపాం. ఇప్పుడు అర్థం చేసుకున్నాం. కానీ నేను చావబోతున్నాను. మీకేమీ కాదు. కావాలంటే రేపు మీ ఆవిడ్ని తీసుకొస్తాను. వద్దండి. తను నన్ను చూడక్కర్లేదు. అది తట్టుకోలేదు. తన మొహం చూశానంటే నాకు చావాలనిపించదు. ఖచ్చితంగా నేను కాపాడగలను. నేను చనిపోతున్నందుకు భయపడడం లేదు. కాకపోతే తనతో జీవితాన్ని పంచుకోలేనందుకు బాధపడుతున్నానంతే. ఖచ్చితంగా మనకు అనుకూలంగా జరుగుతుంది. ఈ కేసు ఎప్పుడో మా చేయి దాటిపోయిందమ్మా. ఉన్న ఒకే ఒక మార్గం భారతదేశ చట్ట ప్రకారం ఉరిశిక్షను రద్దు చేసే అధికారం రాష్ట్రపతికి మాత్రమే ఉంది. అందువల్ల దీనికి సంబంధించిన ముద్దాయి భార్యను రాష్ట్రపతికి క్షమాభిక్ష కోరుతూ గవర్నర్ ద్వారా వినతి పత్రాన్ని ఇవ్వండి. సార్, నేను ప్రెస్ రిపోర్టర్ని. గవర్నర్ని కలవాలి. ఇప్పుడు కుదరదు. ఈయన చూడండి, నా దగ్గర ఐడి కార్డు ఉంది. ఆయన కలవడానికి అపాయింట్మెంట్ లెటర్ కూడా ఉంది. మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు, నేను చెప్పేది మీకు అర్థం కావడం లేదు. తెలుగులో మాట్లాడండి. గవర్నర్ గారు అర్జెంట్ మీటింగ్ వెళ్తున్నారు. ఆయన కలవడం ఇప్పుడు కుదరదు. నేను ఆయన అర్జెంట్ గా కలవాలి. ఆయన దగ్గర ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను గవర్నర్ కలవాలి. సార్, ఐఎమ్ ఏ ప్రెస్ రిపోర్టర్ ఫ్రమ్ నవ సమాజం పత్రిక. చెప్పండమ్మా. సార్, ఇది క్షమాభిక్ష లెటర్. వైజాగ్ జైల్లో రామరాజు అనే ఖైదీ కోసం. ఆయన హత్య చేయలేదు. నా దగ్గర ప్రూఫ్ ఉంది. సార్, ఆ ఉరిశిక్షను రద్దు చేయడానికి రాష్ట్రపతికి మీరు లెటర్ పంపించాలి. ఓకేమ్మా. దీని గురించి నేను విన్నాను, పత్రికలో చదివాను. ఇవ్వండమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే, ప్రెసిడెంట్ కి ఫార్వర్డ్ చేసి రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్.
కమల, దిగులు పడకండి. మీ ఆయన్ని కాపాడొచ్చు. బార్ కౌన్సిల్లో పెద్ద పెద్ద లాయర్స్ ని కలిసి రాష్ట్రపతికి ఇవ్వడానికి క్షమాభిక్ష లెటర్ రెడీ చేసి గవర్నర్కి ఇచ్చాను. గవర్నర్ని కలవాలంటే ఎంత కష్టమో తెలుసా? ఆయన తప్పకుండా సాయం చేస్తానన్నారు. ఆ తర్వాత మన పత్రికల్లో మీ న్యూస్ రాసి మీ ఫోటోగ్రాఫ్స్ అన్ని పబ్లిష్ చేశాను కదా. ఆ తర్వాత ఊరూరంతా మీ గురించే మాట్లాడుతున్నారు. మీ గురించి చదివిన వాళ్ళందరూ మిమ్మల్ని ఎప్పుడు కలుస్తామా అని ఎదురు చూస్తున్నారు. సో నో డౌట్ మీ ఆయన్ని త్వరలోనే విడుదల చేస్తారు. ఏంటి కమలా, నేను ఇంతగా చెప్తున్నా మీరు ఏమైంది? వచ్చే శుక్రవారం 10వ తారీఖు ఉరి శిక్ష. ఓ మై గాడ్, ఇప్పుడే కదా అన్ని సాల్వ్ చేసి వచ్చాను. ఐఎమ్ సారీ, విషయం తెలియకుండా ఏదేదో మాట్లాడాను. ఇలా చూడండి, ఇప్పుడు మీరు ఏడవడం వల్ల మీ ఆయన ఉరిశిక్ష తేదీ మార్చరు కదా, లేదా ఉరిశిక్ష రద్దు చేస్తారా? నా భర్తని ఎవ్వరూ కాపాడలేరు. ఆయనకి ఉరిశిక్ష వేస్తే నేను ప్రాణాలతో ఉండను. మొగుడు ప్రాణాల కోసం సూర్యుని శాసించిందే సతీ సుమతి. ఆవిడ కూడా ఆడదే. తన భర్త ప్రాణాలు తిరిగివ్వమని యముని ప్రాధేయపడిందే సతీ సావిత్రి. ఆవిడ కూడా ఆడదే. వాళ్ళంతా పోరాడలేదు. ఎక్కడో ఉన్న యముడి దగ్గర పోరాడక్కర్లేదు. ఇక్కడున్న గవర్నర్ దగ్గర పోరాడదాం. ఎలాగైనా మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాదే. నన్ను నమ్మండి. నమస్కారం. నమస్కారం అండి. మీరు చిన్నరాయుడు గారి భార్య కదా? అవునండి. అడగకూడని వాళ్ళ దగ్గర అడగకూడనిది ఒకటి అడుగుతున్నాను. సాక్షుల దగ్గర కంటే మిమ్మల్ని అడిగితే న్యాయం జరుగుతుందని. రామరాజుని మీరే కాపాడాలి. నేనా? అవును. మీరు రాష్ట్రపతికి ఒక క్షమాభిక్ష లెటర్ అందించారంటే ఆయన ప్రాణాలు కాపాడిన వాళ్ళవుతారు. మా ఆయన తన మీద ఆశపడబట్టే నా జీవితం ఎలా అయిపోయింది. నా వల్ల తన జీవితం బాగుపడుతుందంటే తప్పకుండా చేస్తాను. ఇక్కడ సంతకం పెట్టండి. ప్రేమైన నాన్నకి నా భర్తకి ఉరిశిక్ష ఖాయం చేశారు. ఆయన నేను కాపాడుకోలేకపోయాను. అందుకని అదే రోజు నేను ఉరేసుకొని చచ్చిపోతాను. అప్పుడే నా ఆత్మకు శాంతి కలుగుతుంది. మిమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉంది. నన్ను క్షమించండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ ప్లీజ్ సిట్ డౌన్. సార్, ఢిల్లీ నుంచి ఏదైనా మెసేజ్ వచ్చిందా? రాలేదమ్మా. ఆ మెసేజ్ ఏదైనా వస్తే మీకు తప్పకుండా పాస్ చేస్తాం. బట్ రేపు ఉదయం 9:30 వచ్చి మీరు బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. సార్, సారీ, ఇట్స్ బియాండ్ మై కంట్రోల్. ఎనీ మెసేజ్ ఫ్రమ్ ఢిల్లీ? సూపరింటెండెంట్ గారు ఏమైనా చెప్పారా? చెప్పండి మేడం, ఏమైంది? రామరాజు రిలీజ్ అవుతారా? చెప్పండి. ఎలాంటి న్యూస్ లేదు. రామరాజు మెసేజ్. నీ చివరి కోరికేంటి? అదెందుకు సార్ మళ్ళీ మళ్ళీ అడుగుతారు? పర్వాలేదు చెప్పయ్యా. ఈ జన్మలో నేను నా భార్య కలిసి బతకాలనుకుంటున్నాను. కుదురుద్దా? కంగ్రాచులేషన్ రామరాజు. ఈ ఉరి శిక్షను రద్దు చేయమని ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది.
నిజమే చెప్తున్నారా? ఒక గుడ్ న్యూస్. జస్ట్ నో ఢిల్లీ నుంచి రాష్ట్రపతి ఆర్డర్ వచ్చింది. రామరాజు విడుదలయ్యాడు. గ్రేట్. రే లేవండ్రా, గాడిదెలరా. ఆ రామరాజు కూడా రిలీజ్ అయ్యాడంట. వాడి కాలు ఈ ఊర్లో పెట్టకూడదు. వాడి ఈ ఊరికి వచ్చే లోపలే మనం వాడిని లేపేయాలరా. చాలా థ్యాంక్స్. ప్రతి మగాడి జీవితంలో ఒక ఆడది తల్లిగాను, చెల్లిగాను, భారీగాను ఉంటుందంటారు. కానీ నా జీవితంలో మీరు దేవతగా వచ్చారు. నన్ను అభినందించడం కంటే మిమ్మల్ని ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్న మీ భార్యను వెంటనే వెళ్ళి చూడండి. కార్ రెడీగా ఉంది, రెండు వెళ్దాం రా. మీరు కూర్చోండి. రే లేవరా, లేవండి. రామరాజు చంపడానికి పథకం వేశారు, మనం ఎలాగైనా అడ్డుకోవాలి. రెడీ, వెళ్దాం, రెడీ, రెడీ. ఎక్కడ వదలకండి. వదలండి కమలా, వదలండి. నా కమల లోపల ఉంటాయా? తను నేను కాపాడపోతే ఎవరు కాపాడతారు? వదలండి అయ్యా. కమలా, కమలా, కమలా. కమలా చూడు, కమలా, 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 కమలా చూడు, కమలా, కమలా, నేను కమలా. మీరు చేసిన సహాయం ఈ జన్మలో మర్చిపోలేం. చాలా థ్యాంక్స్ అమ్మా. మీరు నాకు థ్యాంక్స్ చెప్పకూడదు. మీ కథ చదివి పోరాడిన లక్షల మంది ప్రజలకు చెప్పాలి. క్షమాభిక్ష లెటర్ పంపించిన గవర్నర్కు చెప్పాలి. మీ ఉరి శిక్ష రద్దు చేసిన రాష్ట్రపతికి చెప్పాలి. ఈ విజయం మనందరిది. ఈ విజయం మనందరికీ సొంతం. అమ్మో అదిరింది నేడు, అమ్మో అదిరింది నేడు, అమ్మో అదిరింది నేడు, చూసుకోండి జంటను నేడు.